అత్యంత శుభదాయకమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ఈశ్వర, శని గ్రహము అనేటువంటి శని యొక్క నామధేయంలోనే ఈశ్వర అనే పదం కూడా ఉందండి. ఈ శనీశ్వరుడు ఆయుష్కారకుడు. ఏ మనిషి అయినా సరే బ్రతకడానికి కావలసినటువంటి సూక్తి శని అనే గ్రహము జాతక చక్రంలో ఉండే స్థానాన్ని బట్టే జ్యోతిష్యకారులు కానీ వేద పండితులు కానీ మనిషి యొక్క ఆయుష్ ప్రమాణాన్ని లెక్క వేయగలుగుతారు. కాబట్టి ఆయుష్కారకుడైనటువంటి శని మంచి స్థానంలో ఉంటే ఆ మనిషి యొక్క ఆయుర్దాయం సంపూర్ణంగా ఉంటూ ఎలాంటి అపమృత్యు దోషాలనేవి కూడా ఈ యొక్క మనిషి యొక్క చెంతకు చేరవండి. అలాగే శనికి సంఖ్య 19. ఆయన యొక్క మంత్రాన్ని కానీ ఆయన యొక్క పూజా విధానం కానీ ఆయనకి చేసేటువంటి ప్రదక్షిణలు కానీ 19 సార్లు చేయాలి. ఏకోనవింశతి అంటే 19. 19 సార్లు శనివారం నాడు ఎవరైతే ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు కానీ లేదా అర్ధాష్టమ శని స్థితి ఉన్నవాళ్ళు కానీ లేదా అష్టమ స్థితి శనీశ్వరు యొక్క అనుగ్రహం అష్టమ స్థితిలో ఉన్నా కానీ ఈ యొక్క ప్రదక్షిణ నమస్కారాల వల్ల శనీశ్వరుడి యొక్క దృష్టి వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఎక్కువగా పడకుండా కాస్త తక్కువగా ఉంటూ ఆ యొక్క ఇబ్బందిని తట్టుకునే స్థితిని ఈ ప్రదక్షిణం వల్ల ఈ ధ్యానము పూజ అనేటువంటి శబ్దం వల్ల మనకు రక్షణగా ఉంటూ శనీశ్వరుని యొక్క ఏదైతే చెడు రేసెస్ అనే మనిషి యొక్క శరీరానికి తగులుతాయో అలాంటివి ఈ యొక్క శబ్దాల వల్ల అవి మంచి కిరణాలుగా వచ్చి మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని చెప్పని పెద్దలు మన ఋషులు ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారం చెప్పారండి. కాబట్టి ఈ శనీశ్వరుడి యొక్క స్థితి సూర్యుడికి ఎటువైపు ఉంటుందయ్యా అంటే సమగ్నరగ్నిభిత్యస్య మంత్రస్య ఇళిమ్మిళి ఋషి. ఈయనకు ఋషి ఇళిమ్మిళి. స్వామివారు నీలవర్ణంతో ఉంటాడు. ఏ విధంగా అంటే ఓం సమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపత సూర్య సంవాతో వాత్వరపా అపస్త్రిధ ఓం యమాజసోమకం సనతయమాజ జుహతా హవిః యమకం హజజ్ఞో గచ్చగ్నతోత అలంకృతః ఓం ప్రజాపతేన త్వధేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహమస్తన్నో అస్తు భజగ్గస్యామ పతయోరయేణాం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహదేవతాభ్యో నమః. శనిగ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్రధ్వజరథపతాకాతిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణం కుర్వాణం కిరీటనం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేత గృహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే. సూర్యుడికి పశ్చిమ దిక్కులో శనీశ్వరుడు ఉంటాడు. ఆయుష్కారకుడైనటువంటి యొక్క శనీశ్వరుణ్ణి నవగ్రహ మండపారాధనలో సూర్యుడికి పశ్చిమ దిక్కున ఆవాహన చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా తన జన్మరాశికి 4వ స్థానంలో ఉన్న 8వ స్థానంలో ఈ శనీశ్వరుడు ఉన్న లేదా 12వ స్థానంలో సంచరిస్తున్న జన్మరాశిలో సంచరిస్తున్న ద్వితీయ రాశిలో సంచరిస్తున్న ఈ శని తాలూకా ప్రభావం ఈ ప్రతి మనిషి మీద ఈ స్థితుల్లో సంచరిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది నుంచి పూర్తిగా తొలగించకపోయినా ఇలాంటి ధ్యానాల వల్ల స్వామివారి యొక్క పూజ వలన సగానికి సగం తప్పకుండా మంచి ఫలితం లభిస్తుందని అనుభవపూర్వకంగా ఎంతోమంది చెప్పి ఉన్నారు. ఇవన్నీ కూడా అనుభవాలే. కాబట్టి హైందవ ధర్మ ప్రకారం ఆస్తిక మహాశైలు ఎవరైతే ఉన్నారో వీరు శనీశ్వరుడి యొక్క స్థితి బాగులేనప్పుడు ఈ ప్రకారంగా ఇంట్లో చేసినట్టయితే నవగ్రహ మంటపారాధన ప్రకారం చేసి దేవాలయంలో చేసినట్టయితే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం. శని సూర్యనారాయణమూర్తికి పెద్ద కొడుకంట, యముడికి అగ్రజుడు, యమధర్మరాజుకు అన్నగారు, సూర్యుడికి పెద్ద కొడుకు. ఇలాంటి మహానుభావుడైనటువంటి శనీశ్వరుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి అపమృత్యు దోషం అనేది ఉండదు. అలాగే మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం జాతక చక్రంలో ఏ విధంగా అయితే ఉందో ఆ పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని జాతక చక్రంలో ఉన్న విధంగా అనుభవిస్తాడు అంటంలో ఏమాత్రం సందేహం లేదు.